అందరికి హాయ్ వెల్కమ్ టు అంకుల్ కిచెన్ జోన్ 2024. నేను మీ అంజద్. ఈరోజు అయితే ఒక చట్నీతో వచ్చేసానండి. చాలా సింపుల్, చాలా టేస్టీగా, చాలా ఈజీగా ఉంటుంది. ఇదేంటి బిర్యానీ చూపిస్తున్నారా? బిర్యానీలో ఎక్సలెంట్గా ఉంటుందండి. ఇది సైడ్ కాంబినేషను. ఇది కలుపుకొని బిర్యానీలో కానీ కుష్కాలో తింటే సూపర్గా ఉంటుంది. ఇంకెందుకు ఆలస్యం, వచ్చేయండి మన రెసిపీలోకి. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక మీడియం సైజు నిమ్మకాయ అంతా చింతపండు అయితే తీసుకుందామండి. ఈ చింతపండు మనం ఏం చేద్దామంటే ఒకసారి కడుక్కుందాము. దుమ్ము దులి ఉన్న కూడా నీట్గా మనకు వెళ్ళిపోతుంది. చింతపండు కడుక్కున్న తర్వాత ఈ చింతపండు చట్నీ సూపర్గా ఉంటుందంటే రెండోసారి ఏం చేద్దామంటే ఇప్పుడు నీళ్ళు వేసి పెట్టుకుందాము. బాగా చింతపండు మునిగేంత వరకు మనకు చింతపండు 10 నిమిషాలు నానిన తర్వాత దాన్ని ఏం చేద్దామంటే మిక్సీ జార్లోకి తీసుకుందాము. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుందండి. ఇది బిర్యానీలోకి కానీ, కుష్కాలోకి కానీ, అలాగే చపాతీలో కానీ ఎక్సలెంట్గా ఉంటుంది. పెరుగన్నంలో సైడ్ కూడా బాగుంటుంది. ఇప్పుడు 4 కరివేపాకు ఆకులను అయితే తీసుకున్నది. 4 చాలండి. కొద్దిగా కొత్తిమీర మనం పచ్చివి వేసుకుంటున్నాము. అలాగే ఒక 2 పచ్చిమిరకాయలు 2 కారానికి ఈ చట్నీ బాగుంటుందండి, పుల్లగా కారంగా. ఇప్పుడు పెద్ద సైజు ఎర్రగడ్డ అయితే ఒకటి తీసుకున్నాను. దానికి 4 ముక్కలుగా చేసుకుని వేసుకున్నాను. అలాగే రుచిగా తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి. ఈ చట్నీ అయితే చాలా సింపుల్, చాలా ఈజీగా అయిపోతుందండి. చుక్క నూనె లేకుండా మనం చేసుకోవచ్చు. ఇది బిర్యానీకి, కుష్కాకి, చపాతీకి, పెరుగన్నానికి సైడ్ కాంబినేషన్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత మన పచ్చడి చూసారు కదా, చింతపండు పచ్చడి ఎంత బాగుందో. ఇలా దొగడగా చేసుకురండి. మరి నైస్గా పేస్ట్లా కాకుండా ఇలా దొగడగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని మనం ప్లేట్ సర్వ్ చేసుకుందాం. ఇప్పుడు వేడి బిర్యానీకి సైడ్ కాంబినేషన్గా ఇది ఎంత బాగా ఉంటుందంటే చెప్పడం కదండి, ఒకసారి చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా అల్టిమేట్గా ఉంటుంది. కొత్త టేస్ట్గా ఉంటుంది. ఇది వైట్ రైస్లో బాగుంటుందండి. బిర్యానీలో కానీ, కుష్కాలో కానీ, చపాతీ అలాగే పెరుగన్నంలో సైడ్ కాంబినేషన్గా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పుల్లగా కారంగా డిఫరెంట్ టేస్ట్తో ఉంటుందండి. బిర్యానీ కట్టి చట్నీ తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.